శ్రీ కామేశ్వరి ఫౌండేషన్ వారి సనాతని పాడ్కాస్ట్కి అందరికీ స్వాగతం. ఇవాళ జగద్గురు బోధలు యొక్క రెండవ సీజన్లో ఇది మొదటి పాడ్కాస్ట్. శీర్షిక అక్షమాల. అరవ భాషలో కొన్ని కావ్యాలను పంచకావ్యాలని అంటారు. ఆ భాషలో కావ్యం అనే పదానికి కాప్పీయం తద్భవం. ఈ ఐదింటిలోనూ జైనులు చెప్పినవి 3, తక్కిన 2 బౌద్ధమతాన్ని అనుసరించి ఉంటవి. తెలుగు భాషలోనూ పంచకావ్యాలు ఉన్నవి. ఈ వాడుక సంస్కృత భాషను బట్టి దేశీయాలైన భాషలలోకి వచ్చినట్లు ఉన్నది. అన్ని భాషలలోనూ మేలైన కాప్పీయాలు, కబ్బాలు ఉంటాయి. కానీ వానిలో మేలు తరాలైన కొన్నింటికి మాత్రమే పంచకావ్యాలనే వాడుక వస్తుంది. సంస్కృతంలో మాఘం అనేదొక కావ్యం. మాఘుడనే కవి దీనిని రచించాడు. ఈ కావ్యానికి అసలు పేరు శిశుపాల వధ. శిశుపాలుడు శ్రీకృష్ణులకు శత్రువు. అన్ని వేళలలోనూ అన్ని అవస్థలలోనూ అతడు భగవంతుని నిందిస్తూనే ఉండేవాడు. ఆ వైరానికి ఫలితమే ఈ కావ్యంలో వర్ణింపబడినది. ఏ కవి అయినా ఎన్ని కావ్యాలు రాసినా అతని కబ్బాలలో ఏ ఒకటిలో ఏ రెంటికో పేరు వస్తుంది. ఇట్టి కబ్బాలలో కావ్యవస్తు అతి సహజంగా ఉన్నదున్నట్టు వర్ణింపబడి ఉంటుంది. కబ్బ మల్లిన వారు కాలగర్భంలో కలిసిపోయినా వారి కీర్తి మాత్రం కావ్యరూపంగా కలకాలము నిలిచి ఉంటుంది. వర్ణలను కనులకు కట్టినట్లుండుట వలన అట్టి కావ్యాలకు శాశ్వతంగా ఉండిపోతుంది కీర్తి. మాఘంలో మొదటి దృశ్యం. శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకలో వెలుపల ఒక సింహాసనం మీద కూర్చుండి ఉంటాడు. ఆ సమయంలోనే ఆకాశ మార్గాన వీణాగాన ప్రియుడైనటువంటి నారదుడు వస్తూ ఉంటాడు. శ్రీకృష్ణుల పరివారంలోని వారు అలా ఆకాశ మార్గాన వస్తూ ఉన్న కాంతిపుంజం ఏమై ఉంటుందని ఒకరినొకరు ప్రశ్నిస్తూ ఉంటారు. చాలా దూరంగా ఉండటం చేత ఇదమిత్తమని వారెవరూ నిర్ణయింపలేకుండా ఉంటారు. ఆ వెలుపల మెల్లమెల్లగా సమీపించిన కొలది ఒక వ్యక్తి రూపమాత్రంగా గోచరిస్తుంది. కానీ ఆడదో మగవాడో అనే భేదం తెలియడం లేదు. మరికొంత దగ్గరకు రాగా మగవాడని తేలింది. ఎవరీ మనిషి అని మరింత కుతూహలంతో చూడగా ఆ మనిషి నారదుడని తెలిసినదట. చయస్త్విషామిత్యవధారితం పురా తతశరీరీతి విభావితాకృతిం విభుర్విభక్తావయవం పుమానితి క్రమాదమున్నారద ఇత్యబోధిసః. చయ అంటే వెలుగు గల మొత్తము. మొట్టమొదట ఏదో వెలుగు మొత్తముగా కనబడినది. తతశరీరీతి విభావితాకృతం, తరువాత ఏదో కొంచెం ఆకారం తాల్చినట్లుగా కల్పించినది. విభుర్విభక్తి కావయవం పుమానితి, మరింత దాపుకురాగా ఆకృతి స్పష్టంగా ఒక పురుషుడిలాగా తోచిందట. క్రమాదమున్నారద ఇత్యబోధిసః, నారదుడే వస్తున్నాడని పిదప తెలిసినది. ఈ రీతి స్వభావసిద్ధంగా సృష్టించడం కవులకు పరిపాటి. ఆ కాలంలో ఇలాంటి కావ్యాలెన్ని వ్రాయబడినవో అవి అన్నీ నశించిపోకుండా ఇప్పటికీ ఉన్నవని చెప్పలేము. అటు పిమ్మట నారదుని వేషం వర్ణిస్తాడు కవి. అజస్రమస్ఫాలితవల్లకీ గుణక్షతోజ్వలాంగుష్ఠనఖాంశుభిన్నయా పురఃప్రవాళైరివ పూరితార్ధయా విభాంతమచ్చస్ఫటికాక్షమాలయా. నారదుడు వీణతీగలను ఎల్లప్పుడూ మీటుతూనే ఉంటాడు. అజస్రం అనగా ఎల్లప్పుడు, వల్లకి అనగా వీణ, గుణము అనగా తీగలు, ఆస్ఫాలితము అనగా మీటు వేయబడినటువంటి వీణనెప్పుడూ వాడుట చేత బ్రొటనివేలు ఎర్రగా ఉన్నది, గోళ్ళు మాత్రం తెల్లగా ఉన్నవి. నారదుడు వీణ మీటడము చేత బొటనివేలి నొప్పి కలుగగా వీణ వదిలి జపమాల పట్టుకుంటాడు. మాలను తిప్పడములో ఆయన బొటనివేలి ఎరుపు ఛాయలు మాలలోని స్ఫటికాలను ఎర్రదనమునకు ఎక్కించినవిగా జపమాలను సగము పగడాల దండగా చేసినట్లు తోస్తుందిట.
పురఃప్రవాళైరివ పూరితార్ధయా విభాంతమచ్చస్ఫటికాక్షమాలయా. మాలను తిప్పేటప్పుడు మాధవుని నామము గురుతుకు రావాలి. విభూతి రాచుకొనినప్పుడు శివస్మరణ కలుగవలెను. కొందరు సూర్యునిని చూచి కలును మూసుకొని దైవమును స్మరిస్తారు. ఇవి ఏవీ లేకపోతే భగవన్నామ స్మరణానికెక్కడ మనుమాట ఉండదు కొందరకు. మాఘకవి నారదుని చేతిలోని స్ఫటికాక్షమాల సగము పగడాల దండవలే ఉన్నదని చమత్కరించాడు. ఈ విషయం ఎందుకు చెప్పానంటే, నా వద్దనున్న స్ఫటికమాలలోని మేరువు పగడము. నేను వీణ వాయిస్తానా ఏమి? ఈ మాల ప్రవాళస్థగితమై ఉంది అని అనుకున్నాను. అప్పుడు మాఘుని కావ్యం నాకు గుర్తు కలిగింది. ప్రవాళము అనే సంస్కృత పదము నుండి పగడము అనే తెలుగు పదమును, పవళము అనే తమిళ పదమును పుట్టినవి. పశ్చిమ కన్నడ దేశంలో హవళము కూడా పవళ పదభవమే. సంస్కృత పదానికి కన్నడ పదానికి ఇంచుమించు పోలిక ఉన్నది. తమిళములోని ళకారము తెలుగులో డకారంగా ఉచ్చరింపబడుతుంది. తమిళంలో పుగళ్ అనే పదముంది, తెలుగున అది పొగడుట. కన్నడములో హొగళు లేక పొగళు. ఇట్లాంటి మార్పునకు వేదములో ఏమైనా ఆధారం ఉన్నదా అని చూచాను. పడమటి దేశంలోనూ కర్ణాటక మహారాష్ట్ర దేశాలలోనూ ఋగ్వేదం ఎక్కువ. తూర్పు సముద్ర తీరంలో యజుర్వేదం ఎక్కువ. కానీ అచటనచట ఋగ్వేదము కూడా లేకపోలేదు. ఆంధ్రదేశంలో నూటికి 98వ వంతు యజుర్వేదులు. తమిళనాడులో 80 పాళ్ళు యజుర్వేదులు. తెలుగునాడులో సామవేదం లేదు. తమిళనాడులో 15% సామవేదం ఉంది. ఋగ్వేదం 5% ఉండవచ్చు. పడమట అనగా బొంబాయి, నాసిక నుండి కన్యాకుమారి వరకు ఋగ్వేదమే అధికమైనప్పటికీ పురాతన కాలంలో తమిళనాడులో సామవేదులు అధికముగా ఉన్నారని తలచడానికి ఆధారాలు ఉన్నవి. శాఖ అంటే కొమ్మ. ఒక వేదానికి పెక్కు కొమ్మలు. సామవేదానికి 1000 శాఖలు. ఒక్కొక్క కుటుంబానికి శాఖ అని చెప్పుట వాడుక. తమిళనాడులో సామవేదం చెప్పుచున్నవి 1000 కుటుంబాలు ఉండేవని చెప్పడం వాడుక. ఐర శాఖై ఉడైర్యాన్ అని తేవారంలో కొన్ని చోట్ల ఈశ్వరుని వర్ణించారు. సహస్ర శాఖల స్వామి అని దానికి అర్థం. ఇప్పుడు తమిళనాడులో ఎక్కువగా ఉండేది సామవేదపు కౌతుమ శాఖ. శ్రోత్రియులలో కొందరు సామవేదులు జైమిని శాఖకు లేదా తలవకార శాఖలకు చెందినవారు. మలయాళ దేశంలోని నంబూదిరీలు కూడా తలవకార శాఖకు చెందినవారే. తిరునన్వేలు చుట్టూ పక్కనున్న శ్రోత్రియులు కూడా తలవకార శాఖకు చెందినవారే. ఉత్తరాది నుండి వచ్చిన వారిలో సామవేదులచే కౌతుమ శాఖ. ఉత్తరాది వారని అనడాన వీరు తెలుగునాడు నుండి వలస వచ్చిన వారై ఉండాలి. లేదా సంధ్యావందనంలో నర్మదాయై నమః, నర్మదాయై నమోనిషి, నమోస్తు నర్మదే తుభ్యం అని ఒక శ్లోకం చెప్పడం చేత వీరు నర్మదా తీరవాసులై ఉండాలి. దక్షిణ దేశంలో నాయన్మార్ అని వ్యవహరింపబడే వారిలో సోమయాజి మోరర్ అనే వారొకరున్నారు. వారు తలవకార శాఖీయులు. వీరొక పరి యాగం చేశారు. అగ్నిముఖంగా ఇచ్చే ఆహుతులను పరమేశ్వరుడే స్వయంగా గ్రహిస్తాడని ఒక ఐతిహ్యం. కానీ ఆ పరమేశ్వరుని ఎలా రప్పించడం? తిరువారూరులోని సుందరమూర్తి పరమేశ్వరునికి పరమ సన్నిహితుడట. ఆయన గారు జవ్వాదిని మేన అలదుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని ఎల్లప్పుడూ అలంకారంతో ఉన్నా పరమశివునితో ముఖాముఖిగా మాటలాడే చొరవగలవాడని ఎవరో సోమయాజులకు చెప్పారు. ఆ భక్తునికి ఈశ్వరుడు దౌత్యం కూడా చేశాడుట. ఈ సుందరమూర్తిని ఎట్లాగైనా యాగానికి పిలిస్తే ఆయన గారు ఈశ్వరుడే హవిస్సు గ్రహించేటటులా చేస్తానని ఎవరో చెప్పారు. అంతటితో సోమయాజి తిరువారూరుకు పయనం కట్టాడు. తిరువారూరులో విరైల్ మీలిడ నయనార్ అనే మరొక భక్తుడు కూడా ఉన్నాడు. ఆయనకి ఈశ్వరుని మీదనే కోపం. నడత సరిగ్గా లేదని సుందరుని మీద శివునికి ఇంత మమత ఎందుకు? ఈ సుందరమూర్తికిని ఆలయము ముంగిటకు కూడా వచ్చే అర్హత లేదే అని అతడు ఈశ్వరుడితో వార్దులాడాడట. కానీ ఈశ్వరుడు ఒక్క మాట కూడా చెవిని పెట్టుకొనినట్లు తోచలేదు. పూలదండలు వేసుకొని చందనం అలదుకొని ఘుమఘుమలాడుతూ ప్రతిరోజు భోగముదాని
ఇంటికి పోయే సుందరునితో సాంగత్యముంచుకున్న ఈశ్వరుడు ఎటువంటివాడు అని విరల్మీండనయనారుకు కోపం. అతడు ఇటువంటి ఆక్రోశంతో ఇక తిరువారూరులో కాలు పెట్టకూడదని తీర్మానించుకున్నాడు. ఇలా తీర్మానించుకొని అతడు తిరువారూరు నుండి బయలుదేరి ఊరి బయట ఎల్లల్లో మకాం వేశాడు. తిరువారూరి వారెవరు వచ్చినా వారి కాళ్ళు కొడవలితో నరకడం సాగించాడు. ఇతని అనన్య భక్తి నెరిగిన ఈశ్వరుడు ఒకనాడు మారువేషంలో వచ్చాడు. అతిథి పాదాలు కడుగుతూ నాయనారు తమదేయూరు అని అడిగాడట. మాది తిరువారూరు అని ఆయన బదులు పలికారు. అది విన్నంతనే నాయనారు కొడవలి తీశాడు. ఈశ్వరుడు ముందు, నాయనారు వెనక పరిగెత్తసాగారు. ఈశ్వరుడు పరుగులు తీయగా నాయనారు వెంబడింపగా ఈశ్వరుడు నాయనారుని తిరువారూరి ఎల్లలలోని ఎలయించుకొని పోయాడు. ఇట్లా వెళ్ళిన తరువాత ఈశ్వరుడు వెనుదిరిగి, ఏమయ్యా తిరువారూరి ఎల్లల్లోనికి రానంటివే, ఇప్పుడెట్లా వచ్చావు అని నాయనారును ప్రశ్నించాడు. నాయనారుకు తన తప్పిదం తెలిసింది. వెనువంతనే అతడు తానెత్తిన కొడవలికి తన కాళ్లనే గురిచేసి తెగవేసుకున్నాడుట. అటువంటి ఈశ్వరుడు నాయనారును తనలో ఐక్యం చేసుకున్నాడు అని పెద్దలు చెబుతారు. నాయనారు ఎల్లదాటిన చోటు వండాంపాలై అని అంటారు. సోమయాజి మోరర్ సుందరమూర్తిని వెతుక్కుంటూ తిరువారూరు వచ్చారు. సుందరమూర్తితో నయ్యము చేయడమెట్లా అని ఆలోచనలో ఇది చేయవచ్చు, ఇది చేయరాదు అనే ముందు వెనుకలు లేక తూది విళంగీరై అనే ఒక ఆకుకూరను ప్రతిదినము సుందరమూర్తి చెలిమి నెరపే వేశ్య ఇంట్లో ఇచ్చి దానిని సుందరమూర్తికి వండి పెట్టించమని వేశ్యను బతిమలాడాడు. ఆ దాసి కూడా ఏదియో బ్రాహ్మణుడిస్తున్నాడుగా అని దానిని వండి సుందరమూర్తికి పెట్టే ఏర్పాటు చేసినది. తూదు విళంగీరై అనే ఆకుకూర తింటే జ్ఞానం వృద్ధి అవుతుందని అంటారు. ప్రతిదినము సోమయాజి ఆ ఆకుకూర కోసి తీసుకుని పోయి ఆ వేశ్యకు ఇస్తూ వచ్చాడు. ఇట్లా కొన్నాళ్లు పోగా పోగా నదిలో వరదలు రావటం మొదలుపెట్టి 4-5 నాళ్లకు దాకా తగ్గలేదు. అందుచేత సోమయాజికి ఆకుకూర దొరకలేదు, వేశ్యకు ఇయ్యలేదు. ప్రతిదినము విస్తరిలో కనబడే కూర కనపడకపోవడం చేత సుందరమూర్తి దాసిని పిలిచి తూదు విళంగీరై లేదేమి అని అడిగాడుట. ఆ కూరను ఎవరో ఒక ఆయన తెచ్చి ప్రతిదినము వండి పెడుతూ ఉన్నాడు అని నన్ను వేడుకొన్నాడు. 4-5 నాళ్ల నుండి ఆయన రావడం లేదు, అందుచేత వండి పెట్టడానికి లేకపోయినది అని దాసి విన్నవించుకుంది. అప్పుడు ఆ సుందరమూర్తికి ఆ బ్రాహ్మణుడెవరు చెప్పుమా అని తెలుసుకోవలనని కుతూహలము కలిగినది. వరదలు తగ్గిపోయినాయి. కూర మళ్ళా తీసుకుని రావడానికి వీలు చిక్కింది. సోమయాజి మోరర్ ఆ ఆకుకూరను వేశ్య ఇంటికి తీసుకుని వెళ్ళాడు. సుందరమూర్తి కనిపెట్టుకునే ఉన్నాడు. సోమయాజి మోరర్ కనపడగానే సుందరమూర్తి, మీరెవ్వరు స్వామి, రోజూ ఇంత శ్రమపడి ఈ కూర తెచ్చి ఇస్తున్నారు ఎందుకు అని అడిగాడు. ఆ విషయం తమతో ఏకాంతంలో విన్నవించుకోవాలి, నాకు తమ వలన కావలసిన ఉపకారం ఒకటి ఉన్నది, మీ అనుగ్రహం కోసం ఈ కైంకర్యం చేస్తున్నాను అని మోరర్ అన్నాడు. నాకు సాధ్యం కాని పని అయితే అని సుందరమూర్తి అన్నాడు. మీకు సాధ్యం కాని పని అంటూ ఒకటి ఉంటుందా అని మోరర్ అన్నాడు. సోమయాజి ఏకాంతంగా తన కోరికను సుందరమూర్తితో చెప్పుకున్నాడు. యాగంలో స్వామియే ప్రత్యక్షంగా హవిస్సును గ్రహించడం అంటే అది స్వల్పకార్యమా? మన టాఠాలు అక్కడ సాగుతాయా? తమకు సాధ్యం కాకపోతే ఇంకొకరికి సాధ్యమా స్వామి అని మోరర్ సుందరమూర్తి కాళ్ళా వేళ్లా పడ్డాడు. అయినా మీకోసం స్వామిని అడిగి చూస్తా అని సుందరమూర్తి చెప్పి గుడికి వెళ్ళాడు. ఈశ్వరుడు సుందరమూర్తి విన్నపం ఆలకించాడు. నాకు నీవు భక్తుడవు, నీకు అతడు భక్తుడు, అతని సేవ నీకు చేయవలనని నాకు నీవు చెబుతున్నావు. సరే, కానీ నేనతడిచ్చే హవిస్సు గ్రహిస్తాను, కానీ నేనే రూపంలో వచ్చినప్పటికీ అతడు హవిస్సును ఇచ్చి తీరాలి. ఈ సంగతి మాత్రం నీవతనికి తేటతల్లం చెయ్యాలి అని ఈశ్వరుడు అన్నాడు. సుందరమూర్తి ఈ సంగతి మోరర్కు చెప్పగా అతను ఆనందిస్తూ తన గ్రామానికి వెళ్ళి యాగానికి ఉపక్రమించాడు. యాగం జరుగుతూ ఉంది. ఈశ్వరుడు చండాల వేషం వేశాడు. అంబిక కూడా చండాలి వేషం వేసుకుని వచ్చినది. నెత్తిమీద ఒక కళ్ళు కడవ పెట్టుకుంది. 4 వేదాలు 4 కుక్కలై వెంట వచ్చినవి. భూతగణాలన్నీ మాల వేషాలలో కళ్ళు ముంతలతో బిలబిలమంటూ యజ్ఞవాటికలోకి వచ్చింది.
సోమయాజి మాత్రం కదలలేదు, మెదలలేదు, ఆనందంగా కూచుని ఉన్నాడు. తక్కిన బ్రాహ్మణులు యజ్ఞం కాస్త పడిందని 4 వైపులకు దూసుకొని పోయారు. సోమయాజి సుందరమూర్తి హెచ్చరికను ఉంచుకొని చండాలునకు హవిస్సు అర్పణ చేశాడు. ఈశ్వరుడు అతని హవిస్సు గ్రహించి అనుగ్రహించాడని ఒక కథ. అందులకే సోమయాజి అరువత్తుమువ్వురు అనే శివభక్తుల చరిత్రలో ఒకడుగా చేరాడు. ఆ కాలములో ఈ మాదిరిగా నడిచిన యాగాలు చాలా ఉన్నవి. సామవేదులలో కూడా తలవకార శాఖ మలయాళ దేశంలో అధికం. చోళదేశస్థులలో కూడా తలవకార శాఖ ఉన్నదని చెప్పడానికే సోమయాజి కథ చెప్పుకొనవచ్చాను. ఉత్తరాదిలో శుక్లయజుర్వేదానికి చేరిన మాధ్యందిన శాఖ అధికం. ఈ శాఖవారి వ్యాకరణంలో ఇతర వేదాలలో కనిపించే యకారానికి బదులు జకారం ఉచ్చరించే నియమం ఒకటి ఉన్నది. దానిచేత యమునకు జమున అని, యోగికి జోగి అని వ్యవహారంలో కూడా వేదాన్ని అనుసరించి యకారాన్ని జకారముగా ఉచ్చరిస్తారు. పాలస్తీనము మొదలైన సెమిటిక్ దేశాలలో అనగా జూదులు, అరబ్బులు ఉండేటటువంటి ప్రాంతాలలో కూడా మిత్రుడు, వరుణుడు మొదలైన వైదిక దేవతల ప్రశంస ఉన్నట్లు క్రీస్తు పూర్వం 1400 సంవత్సరానికి చెందిన శిలాశాసనం వలన తెలుస్తుంది. ఇందుచేత ఆ కాలంలో ఆ దేశంలో వేదాలు వ్యాప్తిలో ఉన్నట్లు గుర్తించవచ్చు. ఉత్తర హిందూస్థానములో వలనే ఆ దేశంలో కూడా యహోవాను జహోవా అనిన్ని, యూసఫ్ను జోసఫ్ అనిన్ని యకారానికి జకారంగా ఉచ్చరిస్తారు. అందుచేత అక్కడ కూడా శుక్లయజుర్వేదానికి చెందిన మాధ్యందిన శాఖీయులు ఉండాలని ఊహించవలసి ఉంది. దీని వలన వేదంలో ఏ అక్షరం ఏ ప్రదేశంలో ఎలాగూ ఉచ్చరింపబడిందో అలాగే చాలా భాషలలోనూ మాటలలోనూ వాడుకలోకి వచ్చిందని తెలియవస్తుంది. అరవంలో మార్గళిత్తంగళ్ అనే మాటను తెలుగునాడ వైష్ణవులు మార్గడిత్తంగళ్ అని అంటారు. మృగశీర్షము అనే మాటను మార్గశీరడము అని చెబుతారు. స్ఫటికాక్షమాలయ అనే దానిలో అక్షమాల అనే పదం ఉన్నది. అకారం మొదలు క్షకారం వరకు 51 అక్షరాలు ఉన్నాయి. క్షకారం అనేది మేరువు. మాల జపసంఖ్యను తెలిపే సాధనం. క్ష అనే అక్షరమును వదిలి తక్కిన అక్షరాలు జపిస్తే 50 అక్షరాలు క్ష అనే మేరువును దాటిపోరాదు. సూర్యుడు మేరువును దాటడు అనే సంప్రదాయం అనుసరించి క్షకారమనే మేరువు వరకు జపమాల లెక్కించి దానిని దాటక మళ్ళా అట్లే వెనుకకు తిప్పాలి. ఇట్లా ఒక్కమారు మేరువు వరకు జపమాల తిప్పి తిరిగి మొదటి వరకు చెప్పితే 100 అవుతుంది. 10 మాలలు జపిస్తే 1000 అవుతుంది. అక్ష అనగా అకారాది క్షకారాంతం. స్ఫటికాక్షమాల అంటే స్ఫటికాలతో చేసిన అకారాది క్షకారాంతం ఉన్న మాల అని అర్థం. రుద్రాక్షమాల అన్నా ఇంతే. స్ఫటికం ఈశ్వరుని వలె తెల్లగా స్వచ్ఛంగా ఉండేది. హిందీలోని అచ్ఛా అనే శబ్దం స్వచ్ఛ అనే అనగా సు అచ్ఛ పదంలోంచే వచ్చింది అని అనిపిస్తుంది. అకారాదులైన అక్షరాలను ఆంగ్లంలో ఆల్ఫబెట్ అని అంటారు. గ్రీకు భాషలో అల్ఫా అనే మొదటి అక్షరం, బీటా అనేది రెండో అక్షరం. అరబ్బీ భాషలోనూ అలీఫ్, బే, పే, తే అనియే అక్షరాలు ఆరంభమవుతవి. రెంటలోనూ మొదటి అక్షరము అల్ అనియే మొదలవుతుంది. అన్ని భాషలకు మూలం సంస్కృతం అని అభిప్రాయపడితే సంస్కృతంలో కూడా అల్ అనియే మొదలవుతుంది. అన్ని భాషలకు మూలం సంస్కృతం అని అభిప్రాయపడితే సంస్కృతంలో కూడా అల్ అనియే అక్షరం ఉండాలి. చిదంబరంలో నటరాజు తాండవం చివర ఉదయించిన 14 శబ్దాలు 14 సూత్రాలుగా ఏర్పడినవి. వీనికి మాహేశ్వర సూత్రాలని పేర్లు. వీనిని మూలంగా ఉంచుకొని పాణిని వ్యాకరణ సూత్రాలను రచన చేశాడు. మనస్సు, వాక్కు, కాయము అనే 3 త్రికరణాలు అనగా అనగా 3 కరణాలు అనగా ఇంద్రియాలు. ఈ త్రికరణాలను పతంజలి మహర్షి ఈ త్రికరణాలకు చికిత్స ప్రాయంగా 3 కృతులను సృష్టించాడు. మనస్సునకు చికిత్స చేసేది యోగశాస్త్రం, వాక్కునకు చికిత్స చేసేది వ్యాకరణ శాస్త్రం, దేహ రుగ్మతలకు చికిత్స చేసేది చరక సంహిత అనే వైద్యశాస్త్రం.
పతంజలి ఈ 3 శాస్త్రాలకు కర్త. నటరాజు డక్కా వాయిస్తూ నర్తనం చేసిన సమయంలో ఆ ఝల్లరి నుండి ఐ ఉన్, రులుక్, ఏఓంగ్, ఐ ఔచ్, హయవరట్, లన్, ఞమగణనం, ఝభై, ఘడధష్, జబగడదష్, ఖ ఫ ఛ ఠ థ చటతౌ, కపై, శషసర్, హల్ అనే సూత్రాలు ఏర్పడినవి. ఈ 14 సూత్రాలు హల్ అనే సూత్రంతో ముగిసినవి. ఇవి చాలామందికి తెలిసి ఉండవచ్చు. శ్రావణ పూర్ణిమ నాడు దీనిని వేడుకగా చెబుతారు. పరమేశ్వరుడు ఉడుక వాయిస్తూ గిర్రున తిరిగేటప్పుడు ఈ శబ్దాలు ఏర్పడినవట. ఒక్కో చిన్న సంజ్ఞతో కొన్ని అక్షరాల మొత్తాన్ని సంగ్రహించడానికి పాణిని ఈ శబ్దాలు ఉపయోగించుకున్నాడు. ఈ 14 సూత్రాలలో ఒక సూత్రపు మొదటి అక్షరంలోనో లేక ఇంకో సూత్రంలోని తరువాతి సూత్రాలలో ఉండే కడపటి అక్షరం మాత్రం చేరిస్తే నడుమనున్న అక్షరాలు కూడా అర్థమవుతుంది. హయవరట్ అనే సూత్రంలో మొదటి అక్షరం హ, హల్ అనే సూత్రంలో చివరి అక్షరం ల్. ఈ రెంటినీ కలిపితే హల్ అని అవుతుంది. ఇది ఒక సంజ్ఞ. ఈ సంజ్ఞకు హయవరట్ సూత్రంలోని హకారం లగాయతు, కడపట ఉన్న హల్ సూత్రంలోని లకార పర్యంతము, నడుమనున్న సూత్రాలలోని ముఖ్యాక్షరాలన్నీ అర్థం. ప్రతి సూత్రంలోని చివర పొల్లులే ఈ రీతిగా ఐవుండ్లోని మొదటి అక్షరం ఆ మొదలు హల్ సూత్రంలోని లకారమును చేర్చి పలికితే అల్ అని అవుతుంది. ఇలాగే అచ్ అంటే ఐ ఔచ్ లో చకారం వరకు ఉన్న అక్షరాలకు సంజ్ఞ. తెలియకే మనం కొందరం అకారాదిగా చకారాంతంగా ఉన్న నడిమి ముఖ్యాక్షరాలను అచ్చులన్నీ, హకారాది లకారాంతంగా ఉన్న మధ్యాక్షరాలన్నీ హల్లులని వ్యవహరిస్తున్నాము. అల్ అంటే అచ్చులన్నిన్ని, హల్లులన్నిన్ని ఏర్పడి అన్ని అక్షరాలకు సంజ్ఞ అయింది. వ్యాకరణంలో అలోంత్యస్య అనే సూత్రం ఒకటి ఉంది. ఇందలి అల్కు అక్షరం అని అర్థం. మాహేశ్వర సూత్రాలను అనుసరించి పాణిని అష్టాధ్యాయిని రచించాడు. అష్టాధ్యాయనగా 8 అధ్యాయముల సముదాయం. ఒక్కొక్క అధ్యాయానికి 4 పాదాలు. ఈ 8 అధ్యాయాలకు అధ్యాయాలు కలిపి వెరసి వ్యాకరణ సూత్రాలు. ఇట్లా అన్ని భాషలలోనూ అక్షరాలకు ఆది అకారంగా ఉన్నది. హిందుస్థానీలో అలీఫ్ అనే మొదటి అక్షరము, గ్రీకు భాషలో అల్ఫా అనే మొదటి అక్షరము, ఈ 2 అల్ ప్రత్యాహారానికి అర్థమైన అక్షరము నుండి వచ్చినవి. అల్ఫబెట్ అనే ఇంగ్లీషు పదంలో కూడా అల్ అనే ప్రత్యాహారానికి అర్థమైన అక్షర భవమే అని నా అభిప్రాయం. వ్యాకరణ శాస్త్రంలో అక్షరాలన్నీ అల్ అనియే వ్యవహరిస్తారు. నటరాజు ఝల్లరి నుండి ఈ సంజ్ఞలు బయలుదేరినవి. వానికి సూత్రాలు వ్రాసినది పాణిని. పాణి అనగా చేయి. భగవానుని పాణి నినాదముగా మారినది. నారదుడు జపమాల ధరించినటుల మాఘుడు వ్రాసిన వైనం గుర్తు తవిలింది. దాని నుండి స్ఫటికాక్షమాల పగడాల మాలగా మారిందనే ప్రస్తావనలో ఒకదానికొకటి అనుబంధముగా శబ్దశాస్త్రము చర్చలోకి దిగింది. స్వస్తి.